హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్. బిగ్ బాస్ ఓటింగ్ అనాలిసిస్ చూసాం కదా. లాస్ట్ ఇయర్ ఎంత లెజిట్గా జరిగాయో, మన ఛానల్లో ఎంత లెజిట్గా పోల్ అయ్యాయో ఆ శాంపుల్స్ బేసిస్లోనే చాలాసార్లు వివరంగా మాట్లాడుకుందాం. అండ్ అలానే జరిగింది. ఎందుకంటే యూట్యూబ్ పోల్స్ని మ్యానిపులేట్ చేయలేం, వెబ్సైట్ పోల్స్ని ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు. ఈ మధ్యకాలంలో ₹1000కే వెబ్సైట్ వచ్చేస్తుంది. ఆ డామ్ని ఈజీగా కంట్రోల్ చేసుకుని మనకు నచ్చిన ఓట్లు మనం వేసుకోవచ్చు. బట్ స్టిల్ చాలామంది ఆ వెబ్సైట్ పోల్స్కి అలవాటు పడి ఉన్నారు. బట్ మనం ఆ మార్పు తేవడం కోసమే మనం తొలి లాస్ట్ ఇయర్ వేసాం. ఈ ఇయర్ కూడా అలాగే కంటిన్యూ చేద్దాం. వెబ్సైట్ పోలింగ్ల మీద ఎక్కువ దృష్టి పెట్టకండి, ఎందుకంటే దాన్ని ఎవడైనా ఎలాగైనా మ్యానిపులేట్ చేయొచ్చు. యూట్యూబ్ పోల్స్ కూడా మ్యానిపులేట్ చేయొచ్చు కదా బ్రో అంటే చెయ్యొచ్చు. కానీ పోల్కి ఎంత డబ్బులు అని ఉంటుంది, అన్ని లక్షల డబ్బులు వాళ్ళకి పెట్టుకోలేరు. వాళ్ళకి వచ్చింది లక్షల్లో ఉన్నప్పుడు దీని మీద పెట్టుకుంటే ఇంకా ఆస్తులు అమ్ముకోవాలి. సో 99% లెజిట్గానే ఉంటాయి యూట్యూబ్ పోల్స్. నేను పెట్టిందనే కాదు, ఎవరు పెట్టినా కూడా లెజిట్గానే ఉంటాయి. సో ఓవరాల్గా అనాలిసిస్ ఎవ్రీ ఈవినింగ్ నేను చేస్తా. ఏంటి డే 1 ఈరోజు ఎలా ఉంది, డే 2 ఎలా ఉంది, డే 3 ఎలా ఉంది, ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు మిడ్ రేంజ్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, క్లియర్గా మాట్లాడుకుందాం. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, అలాగే మీ విలువైన కామెంట్స్ ఎక్స్ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇక నుంచి వరుసగా వీడియోలు వస్తాయి. ఓటింగ్ అనాలిసిస్, అగ్ని పరీక్ష కంటెస్టెంట్ల 15 మెంబర్ ఓటింగ్ అనాలిసిస్ వస్తుంది. చాలా లెజిట్గా ఉంటాయి, మీకు అర్థమైద్ది కూడా. అలాగే రివ్యూస్ వస్తే, ప్రోమో అనాలిసిస్ వస్తే, బిగ్ బాస్ కంటెస్టెంట్ అప్డేట్ వస్తే ఇంకా దిబిడే. సో గంట కొట్టుకొని ఉండండి బిగులు. సో మీరేమనుకున్నారు చెప్పండి, మీరు ఎవరికి ఓటు వేశారు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో ఒక్కసారి మీరు కామెంట్ చేయండి, మనం మాట్లాడుకుందాం. నేనైతే ఓటింగ్ పోల్ చూసి షేక్ అయ్యా. అఫ్కోర్స్ గొడ్డలిపి మాట్లాడుకోవాలంటే అందరూ పిఆర్లు పెట్టుకున్నారు, పిఆర్ గేమే. లేకపోతే ఫ్యాన్ పేజీలు ఏంది, ట్రోల్స్లో అంత హడావిడేంది, అబ్బో అంత భారీ ఓటింగ్ లేంది. అంటే బిగ్ బాస్ ఓటింగ్కి దీనికి పెద్ద పంచేం లేదు. సీజన్ 8 స్టార్టింగ్ వీక్ అయితే ఇంత కూడా లేదు. సీజన్ 8 మెయిన్ షో కంట ఇక్కడ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఓటింగే దారుణంగా ఎక్కువ అవుతుంది. మంచిగా క్యాంపెయిన్ చేస్తున్నారు వీళ్ళు, కానీ హౌస్లోకి వెళ్తే మామూలుగా ఉన్నది రచ్చరంబోలే. సో ఇంక మ్యాటర్లోకి వెళ్ళిపోతే, ఎవరు ఫస్ట్లో ఉన్నారనుకున్నారు చెప్పండి. నేను దీన్ని 4 సెట్ల కింద డివైడ్ చేశాను. నేను 15 మంది. సో చాలా కష్టం మాట్లాడడం, బట్ వివరంగా మాట్లాడదాం. ఫస్ట్ సెట్లో 4, సెకండ్ సెట్లో 3, థర్డ్ సెట్లో 2, లాస్ట్ సెట్లో 6. ఈ లాస్ట్ సెట్ 6 డేంజర్ జోన్. ఓకేనా? కింద నుంచి పైకి వెళ్దాం, పైనుంచి కిందకి వెళ్దాం. సరే, ఎవరో మనం నెగిటివ్గా ఆలోచిస్తున్నాం అన్నారు, పెసిమిస్టిక్ అని. పాజిటివ్గా ఆలోచిద్దాం, పైనుంచి వెళ్దాం. ఫస్ట్ పొజిషన్కి 4 కొట్టుకుంటున్నారు. 4కి హోరాహోరీ ఓటింగ్ పడుతుంది. అండ్ దీనికంటే ముందు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, బ్రో కొన్ని లీక్లు వచ్చే ప్రసన్న కుమార్ గారు ఎలిమినేట్ అయిపోయారు, శ్వేతా శెట్టి గారు ఎలిమినేట్ అయిపోయారు, మరి వాళ్ళకి ఓటింగ్ వేయొచ్చా వేయకూడదా ఏంటో చెప్పండి అంటే, నేనేం చెప్తానంటే ట్రస్ట్ ద ప్రాసెస్, ఓటింగ్ వేయండి. మేబీ ఒకవేళ నిజంగానే ఎలిమినేషన్ అయ్యి తర్వాత ఈ ఓటింగ్ బేసిస్లో వైల్డ్ కార్డులో తీసుకుందాం అనుకున్నారు అప్పుడు హెల్ప్ అవుతుంది కదా. సో మీ ఓటింగ్ అయితే ఆపకండి, వెయ్యండి ఒకవేళ మీకు ట్రూగా కావాలనుకుంటే. లేదు ఇంక ఎలిమినేట్ అయిన వాళ్ళకి మేము ఎందుకు బ్రో ఓట్లు వేస్తా అంటే, అప్పుడు వాళ్ళు కాకుండా మీకు నచ్చిన కంటెస్టెంట్లు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఓటు వేయండి. ఓకే, ఫస్ట్ పొజిషన్కి 4 ఫైట్ చేస్తున్నారు. షకీబ్ క్యారే సెట్టింగా అన్నట్టు ఉందా, బట్ బిలీవ్ మీ గట్టిగా ఉంది ఓటింగ్. కొన్ని కాకపోతే వీళ్ళు బిగినర్ మిస్టేక్లు చేస్తారు. షకీబ్ అనే కాదు, పవన్ అనే కాదు, డిమాండ్ పవన్ అనే కాదు, అనుష అని కాదు, ప్రసన్న కుమార్, ఇలా టెంప్లెట్ కామెంట్లు అర్థమైపోతాయి. ఆ మెయిల్ ఐడీలు చూసినా టెంప్లెట్ కామెంట్ కొంచెం మార్చండి. మరి అంత బద్దకం ఎందుకు, కొంచెం మారిస్తే మాలాంటి వాళ్ళకి డౌట్ రాదు. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే అది బజ్ క్రియేట్ చేయడానికే. బట్ ఎండ్ ఆఫ్ ద ఓటింగ్ పడాలంటే నీ దగ్గర లెజిట్ నెంబర్ ఉండాలి, ఓటీపీ ఉండాలి. ఓటీపీ ఉంటేనే హాట్స్టార్లో మీరు ఓటు వేయగలరు. అండ్ ఫోన్ నెంబర్కైనా ఎన్ని నెంబర్లు ఉంటాయి. ఇదేంటంటే బజ్ క్రియేట్ చేయడం, ఓహో వీడికి ఎంత ఉందా, మ్యాటర్ ఎంత ఉందా అని చేయడం కోసం ఈ పిఆర్ యాక్టివిటీస్. ఓకే, లాగ్ ఇస్తున్నాను కాదు, కానీ అసలు పిఆర్ గేమ్ ఎలా పనిచేస్తుందో చెప్తున్నా. షకీబ్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు, నమ్మినా నమ్మకపోయినా అది నిజం. ఈ వెబ్సైట్లో కూడా అక్కడ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు, కానీ నేను వెబ్సైట్లో నమ్మను. కానీ యూట్యూబ్ పోల్లో కూడా చెక్ చేస్తే, నాదనే కాదు పెద్ద పోల్లు చెక్ చేసా, బజ్ చెక్ చేస్తే, ఇన్స్టాలో మళ్ళీ చెక్ చేయాలి. ఇన్స్టాలో కూడా మళ్ళీ ఫ్రాడ్ జరుగుద్ది, అందుకే యూట్యూబ్ పోల్స్ చెప్తున్నా. చెక్ చేస్తే షకీబ్ ఫస్ట్ పొజిషన్లో, సెకండ్ పొజిషన్లో మిలిటరీ పవన్, థర్డ్ పొజిషన్లో డిమాండ్ పవన్ వర్సెస్ పవన్ ఏకదాడి, ఫోర్త్ పొజిషన్ ప్రసన్న కుమార్. కానీ ఈ 4 పొజిషన్లకి పెద్ద పంచేం లేదు, జస్ట్ 1% 2% డిఫరెన్స్తో 4 కొట్టుకుంటున్నారు. బట్ కాస్త ఎడ్జ్ షకీబ్కి ఉంది, తర్వాత మిలిటరీ పవన్కి ఉంది, తర్వాత డిమాండ్ పవన్కి ఉంది, దాని తర్వాత ప్రసన్న కుమార్ ఉంది. అది వీళ్ళు ఫస్ట్ సెట్లు వేసాను. ఇది ఈరోజు రివ్యూ తర్వాత, ఈరోజు ఎపిసోడ్ తర్వాత రివ్యూల తర్వాత మళ్ళీ మారుతుంది. సో డే బై డే మారుద్ది, మీరు అస్సలు
దాన్ని గ్రాంటెడ్గా తీసుకోకండి. మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఓకే బజ్ ఇలా ఉంది, పల్స్ ఇలా ఉందని చెప్పి మీ ఫేవరెట్ కంటెస్టెంట్లు మీరు హానెస్ట్గా ఓట్లు వేసుకొని వెళ్ళిపోండి. సో ఫస్ట్ పొజిషన్ 1 2 3 4 సెట్ ఇలా ఉంది. యాజ్ ఆఫ్ నో అయితే సెట్ ఇలా ఉంది యూట్యూబ్ పోల్స్లో. వెబ్సైట్ పోల్స్ నేను చెప్పను. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి సెకండ్ సెట్లో అంటే 5 6 7 అనుకోండి. శ్రీజ, అనుష, హరీష్ అన్ ద సెన్స్ మాస్క్ మ్యాన్, వీళ్ళు ముగ్గురికి బాగా వస్తుంది మిడ్ రేంజ్లో. కానీ వీళ్ళు ముగ్గురు దగ్గరలోనే కొట్టుకుంటున్నారు. ఎవరు? శ్రీజ కానీ, అనుష కానీ, హరీష్ మాస్క్ మ్యాన్ కానీ. కానీ వీళ్ళు ముగ్గురికి ఫస్ట్ సెట్కి చాలా డిఫరెన్స్ ఉంది, మీరు అర్థం చేసుకోవాల్సింది. అందుకే వీళ్ళు సెకండ్ సెట్. నెక్స్ట్ థర్డ్ సెట్ ప్రియా శెట్టి గారు అండ్ మనీష్. వీళ్ళిద్దరికి కూడా చాలా 1% 2% డిఫరెన్స్ వస్తుంది. కానీ ఈ థర్డ్ సెట్ వాళ్ళకి సెకండ్ సెట్ వాళ్ళకి మళ్ళీ 5 to 6% డిఫరెంట్ ఉంటుంది. మీకు అర్థమైంది కదా. అంటే ఫస్ట్ పర్సెంట్ ఎంత దూరంలో ఉన్నారో చూడండి. వీళ్ళు డేంజర్ జోన్లో లేరు, కానీ డేంజర్ జోన్లో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది ప్రియా శెట్టి అండ్ మనీష్. సో ఇప్పుడు వరకు ఎంతమంది అయ్యారు? 4 + 3 + 2 9 మెంబర్స్ అయ్యారు. అండ్ నెక్స్ట్ మిగిలిన 6 డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళ 6కి సింగిల్ డిజిట్లో పడుతున్నాయి, లెస్ దాన్ 5% పడుతుంది. వీళ్ళలో ఏంది, వీళ్ళు నిజంగా ఓటింగ్ బేసిస్లో వెళ్ళారు అనుకోండి, వీళ్ళ 6 ఉండరు. ఈ 9 మందిలోనే 5 పిక్ కావాలి, వీళ్ళ 6 ఉండరు. వీళ్ళ 6 ఎవరంటే ఈ ఆర్డర్లో అంటే 9th నుంచి 15th వరకు దివ్య నిఖిత, శ్రేయ 19 years పాప, కల్కి, ప్రశాంత్ మన లాయర్ బాబు, డాలియా, శ్వేతా శెట్టి గారు లాస్ట్లో. ఈ 6 డేంజర్ జోన్లో ఉన్నారు, సింగిల్ డిజిట్లో ఉన్నారు, లెస్ దాన్ 5%లో ఉన్నారు. మేబీ శ్వేతా శెట్టి గారు ఎలిమినేట్ అయిపోయారని ఓట్లు వేయట్లేదు ఏమో నాకు తెలియదు. కానీ ఓవరాల్గా అయితే వీళ్ళ 6 వెరీ డేంజర్ జోన్. వీళ్ళకి సరైన ఎపిసోడ్లు పడతాయి తప్ప వీళ్ళు ఓటింగ్కి పుష్ అవ్వదు. నేను మళ్ళీ వెళ్ళి చెక్ చేయడానికి చూస్తే పెద్ద పంచం లేదు. ఆ పెయిడ్ వెబ్సైట్లో కూడా వీళ్ళకి అంత ఓటింగ్ లేదు. అండ్ కామన్ ఆడియన్స్ నేను మామూలు కనుక్కుంటా కదా, అక్కడ కూడా వీళ్ళకి అంత మౌత్ టాక్ రావట్లే. ఎవరు? దివ్య నిఖిత కానీ, శ్రేయ కానీ, కల్కి కానీ, ప్రశాంత్ కానీ, డాలియా, శ్వేత. బట్ వీళ్ళకి కంటెంట్ వస్తే మనం ఏం చేయలేం. సో ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ 4 పొజిషన్లో చాలా టఫ్ ఫైట్ ఉంది. షకీబు, మిలిటరీ పవన్, డిమాండ్ పవన్, ప్రసన్న కుమార్. సో కాసేపు ప్రసన్న కుమార్ని పక్కన పెడతాం, ఎందుకంటే టాప్ 5లో లేడని అంటున్నారు, ఎలిమినేట్ అయ్యారన్నారు కాబట్టి. వీళ్ళు 3 ఉంటారు. వీళ్ళు 3 ఉండి నెక్స్ట్ 3 ఎవరు ఉన్నారు? శ్రీజ, అనుష, హరీష్. ఒకవేళ నిజంగా వీళ్ళు ఓటింగ్ కాన్సెప్ట్లో తీసుకోవాలనుకుంటే ఈ రోజుకి చెప్తున్నా, ఇది కంపల్సరీగా మారిపోద్ది. వీళ్ళు ఏమి 100% ఓటింగ్లో వెళ్తారా అంటే జడ్జెస్కి ఏమైనా సూపర్ పవర్లు ఇచ్చి ఓటింగ్లో వెళ్ళిన 3 జడ్జెస్ని 2 సెలెక్ట్ చేయమని ఆశ్చర్యపోవసలే. అందుకే మీరు గట్టిగా ఓట్లు వేసుకోండి. బట్ యాజ్ ఆఫ్ నో టాప్ 5 అనుకుంటే ప్రసన్న కుమార్ కానీ కాసేపు ఇగ్నోర్ చేస్తే షకీబు, మిలిటరీ పవన్, డిమాండ్ పవన్, శ్రీజ, అనుష వీళ్ళు 5 ఉన్నారు 5th పొజిషన్ ఈ రోజుకి. రేపుకు మారుతుంది. అందుకే ఎవ్రీ ఈవినింగ్ నేను ఓటింగ్ అనాలిసిస్ రిపోర్ట్ చేస్తాను. కొంచెం టైం పడుతుంది. ఆ అనాలిసిస్ అంతా తీసుకొని అన్నీ నీట్గా సెగ్రిగేట్ చేసుకుని ఎవరికి ఎంత ఉంది, ఎవరికి ఎంత 15 మందిది డేటా ఎక్స్ట్రాక్ట్ చేయాలని చాలా టైం పడుతుంది. సో ఎవ్రీ ఈవినింగ్ వస్తుంది యూట్యూబ్ పోల్స్. ఎందుకంటే యూట్యూబ్ పోల్స్ 99% లెజిట్గా ఉంటాయి, మిగిలినన్నింటిలో చాలా ఫ్రాడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో మీరు ఎవరికి ఓటేసారో కామెంట్ చేయండి, ఎవరు టాప్ 5లో ఉండాలనుకుంటున్నారో కామెంట్ చేయండి, ఎవరు అన్డిజర్వ్డో కామెంట్ చేయండి. ఎపిసోడ్ రివ్యూలో అగ్ని పరీక్ష ఈరోజు ఎపిసోడ్ 6 రివ్యూలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.